హలో ఫ్రెండ్స్, విలేజ్ లైఫ్ విత్ సంజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేమైతే ఒక కొత్త వీడియోతోని మీ ముందుకైతే వచ్చాము. సో మేమైతే ఈ మధ్య ఎందుకు వీడియోస్ చేయలేదంటే మేము కురుపంలోనైతే కూలీ పనికి వచ్చామన్నమాట. సో అందుకని ఇన్ని రోజులైతే వీడియోస్ చేయలేదు. ఫ్రెండ్స్, కూలీ పనికి వచ్చాం కదా, సో ఫైనల్ డే అనమాట ఈరోజు అయితే. సో కూలీ పని అయిపోయాక ఈ అలసట మర్చిపోవడానికి, రీఫ్రెష్ అవ్వడానికి మేమైతే రావాడ రామభద్రపురంలోని ఒక రిజర్వాయర్కి అయితే వచ్చామన్నమాట. సో ఆ డ్యామ్ చుట్టూ అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. సో ఫ్రీ అవ్వడానికి ఈరోజు మేము ఎంజాయ్ చేయడానికి ఈ డ్యామ్కి అయితే వచ్చాము. సో ఈరోజు వీడియోలో మీరు ఈ రావాడ రామభద్రపురంలోని వట్టిగడ్డ రిజర్వాయర్లోని చుట్టూ అందాలని, అలాగే మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది మీరు చూడబోతున్నారు. సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా? మొన్నటి వరకు కష్టపడి పనిచేసిన మా బాడీ ఈరోజు ఇలా ఫ్రెండ్స్తో కలిసి నడుస్తూ ఉండగానే చక్కగా రిలాక్స్ అయితే అవుతుంది. మేము 8 మందిని కలిసి నవ్వుకుంటూ జోకులు వేస్తూ చిన్నపిల్లల చెట్ల మధ్యగా రోడ్ల మీదుగా నడుస్తూ రిజర్వాయర్ వైపుకైతే కదిలాము. మేము ఇలా పక్కగా నడుస్తూ ఉంటే అడవుల నుంచి వచ్చే చల్లని గాలి, పక్షులు చేసే శబ్దాలు అన్నీ కలిపి ఒక్కసారిగా మనల్ని ప్రకృతిలో భాగంగా అయితే మార్చేస్తాయి. అలా సరదాగా 8 మంది కలిసి చేసిన ఒక చిన్న ప్రయాణం, కానీ ఆ ప్రయాణం మాకు ఇచ్చిన ఆనందం మాత్రం చాలా చాలా పెద్దది. మనమైతే రావాడ ఊరికైతే వచ్చేసాము. సో ఇప్పుడు మనం ఆ డ్యామ్కి అయితే వెళ్తున్నాము. ఆ లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా ఉన్నాయనికంటే మీకే తెలుస్తుంది, రండి చూద్దాం. చివరికి రిజర్వాయర్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నీళ్ళ శబ్దం, దూరంగా కనిపించే కొండలు, ఆకాశంలో తేలుతున్న మబ్బులు చూస్తున్నంతసేపు కళ్ళకు, మనసుకు ఇంపుగా అనిపిస్తాయి. నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా చిన్న చిన్న స్థానాలు కూడా ఎంత అందంగా ఉంటాయో చెప్పలేము. అక్క అక్క చూడిటు రే, చెల్లి ఇటు చూడు భయం వేయట్లేదా? అస్సలు కదా, ధైర్యవంతురాలు. సూపర్. ప్లేస్ ఎలాగుంది చెల్లి, చెప్పు ఒకసారి. చాలా బాగుంది ప్లేస్. ఇదే ఫస్ట్ టైం రావడమా? వచ్చాను ఇంతకు ముందు. ఓకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది ప్లేస్ మొత్తానికి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసారు కదా, మనమైతే ఎంట్రన్స్లో ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్తే మెయిన్ గేట్ అయితే ఉందన్నమాట. సో ఆ మెయిన్ గేట్ నుంచి ఆ చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ అవతల కొండలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మెయిన్ గేట్ అన్నాను కదా, సో ఇదే అనమాట మెయిన్ గేట్. ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్కి వ్యూ చూపిస్తాము. సో ఆ వ్యూ ఎలాగుంటుందో మీరే రేటింగ్ ఇవ్వండి. 10కి ఎంత ఇస్తారో అది, ఓకేనా? పదండి పైకి అయితే వెళ్ళిపోదాం.
చెల్లి పైకి వెళ్దామా అల్ల మీదకి పదన్నయ్య వెళ్దాం. పద, భయపడతావా? అసలు ఓకే ఓకే, నువ్వే మాకు ధైర్యం అమ్మా. అక్క పదక్క పైకి వెళ్దామా? ఇది అల్లక్కడ చూడు. బైక్ మొత్తం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇది అదొకటి సరిపోతుంది. ఎంత దూరం వచ్చినా సరే మా వదిన అయితే ఫోన్ ఎప్పటికీ ఆపదు. ఏం పర్లేదు వదిన. నవ్వు వదిన, ఏటి నువ్వు? ఓకే ఓకే. కొంచెం తీసుందిరా. ఎక్కడ కింద చూడు, కొంచెం వాటర్ వెళ్తాయి. ఓకే ఓకే. అరే ఇవిలా చేసి వచ్చి చిన్నగా ఇక్కడ నుంచి డోర్స్ కింద గేట్లు కిందకి తీస్తారు అనమాట. మరి ఎలా ఆపరేట్ చేస్తారో మనకైతే ఫుల్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి కూడా చూడడానికి బాగుంటుంది. అక్కడ రీడింగ్ కూడా చూపిస్తుంది చూడండి, అన్ని క్యూబిక్ లీటర్ వాటర్స్ ఉన్నాయి అనేది. పిన్ని ఫోన్ ఆపు. పద, నువ్వు భయపడతావు భయపడవు పిన్ని. భయమే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్ పైకి ఎక్కిపోతున్నాము. ఏయ్ సూపర్ అసలు. ఇక్కడ నుంచి చూడు కిందకి పొలాలు ఇంతకు ముందు పచ్చ కనిపించేవి, ఇప్పుడు అయితే పసుపు పచ్చ కనిపిస్తున్నాయి కదా. కళ్ళకు చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి కింద చూడాలంటే కాదు, ఇలాంతా కూడా భయపడట్లే. నాకెందుకు భయం వేస్తుంది కొద్దిగా. భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్పు చెల్లి. మా వాళ్ళు అయితే ఇంకా చాలా భయపడుతున్నారు. మేమే ధైర్యం తెచ్చుకొని తీసుకెళ్తున్నాము. ఇటు ప్లేస్ చూపించు, బాగుందా లేదా ఒకసారి చెప్పు. చాలా బాగుందన్యా. పక్కనే ధైర్యవంతరాలు నుంచి ఇది సరే అత్త చాలా బాగుంటుంది. అక్క నువ్వు ఇట్రా రా. ఏమి భయం వేస్తుందా? ఎందుకు భయం అక్క? ఇక్కడ ఏముంది అక్క? ఒకసారి చూడు ఇటు. భయం ఎందుకు? ఇదా చెల్లి చూడు, చెల్లి ధైర్యాన్ని చూసి నేర్చుకో. అస్సలు భయపడట్లే. చెల్లి ఇక్కడే ఉండిపోతావా? పద. ఏటి సెల్ఫీలా? ఏరా ఏటి చెప్పు. ఫోటో తీయాలా? ఓకే. ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఉంటే వదిన మాత్రం చూడండి చాలా డిసప్పాయింట్గా ఉంది. బాధపడుతుందేమో. ఏం వదిన బాధపడుతున్నావా? లేదు. పర్లేదు, నవ్వకుండా చెప్పు. ఇదా పక్కనంతా కూడా చాలా సరదాగా ఉన్నారు, కానీ వదిన మాత్రమే. పిన్ని రా పిన్ని. మీరేంటి పిన్ని ఇక్కడే, మీదకి రాలేదు? చూడండి ఎంత సరదాగా అసలు. సరదాగా నవ్వుతూ చిన్న హాయ్. చాలా ఫ్రెండ్స్ ఇక్కడైతే గేట్లు అయితే ఓపెన్ చేయలేదు ఏ ఒక్కటి కూడా. ఇప్పుడైతే వాటర్ కూడా అంతగా పొలాలకైతే అవసరం లేదనుకుంటా, అందుకని చెప్పేసి గేట్లు అయితే ఓపెన్లో లేవు. సో తక్కువగా అయితే నీరు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ నీరుతోనే సాగు చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మేమైతే మొత్తం చూపించమని అనుకుంటున్నాము. సో మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి. సో ఇప్పుడైతే మనము కురుపాంకి వెళ్ళి అక్కడ కొండ మీద అయితే ఒక గుడి ఉంటుందన్నమాట. సో ఆ గుడిపైకి వెళ్ళి ఆ లొకేషన్స్ ఇవంతా కూడా చూపిస్తాము. ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మేమంతా ఇక్కడ కొంచెం టైం కూర్చొని నీళ్ళ దగ్గర ఫోటోలు తీసుకుంటూ సైలెంట్గా నేచర్ని ఫీల్ చేస్తూ గడిపాము. సో మేము ఎప్పుడు కూడా పనుల్లో బిజీగా ఉండే మా జీవితం ఇక్కడ కొద్ది నిమిషాలు చాలా ప్రెజర్ని రెడ్యూస్ చేస్తుంది. ఏమైతే ఇక్కడ కాపలా ఏం కాపలా ఇక్కడ వాలేసావు కదా చేపలకి? నీరు కర్ణాటక చూసిన నీరు కానీ నీరు పారలేదు బాబు, కలుపు దించారు కదా. ఓకే ఓకే సరే అయితే. పెద్దయినా అక్కడికి వెళ్ళారు గడ్డి కోసమా? దాన్ని కోస్తున్నారా? కోయలేదా? మిషన్ కోస్తున్నట్టుంది. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే ఆ గ్రామంలో మాకు తెలిసిన ఒక వ్యక్తి కనిపించారు. ఆయన మమ్మల్ని చూసి ఇంటికి రండి అని చెప్పేసి ఆప్యాయంగా అయితే పిలిచారు. వీళ్ళంతా కూడా పూల కొమ్మలను అయితే అడిగేసి తీసుకుంటున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా టీ అయితే పెట్టారు. వాళ్ళు చేసిన ఆదరణ అభిమానాలకు చాలా చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ డ్యామ్ అందాలని చూసి వచ్చేస్తున్నప్పుడు ఊరి చివరిలోన మాకు తెలిసిన ఒక అంకుల్ ఇంటి అయితే కనిపించింది. సో వాళ్ళైతే బాల్కనీలో కూర్చొని ఉన్నారనమాట. సో వాళ్ళు చూసి మాట్లాడితే ఇంటికి పిలిచి టీలు కాఫీలు ఇదంతా చక్కగా పెట్టేసి మాకైతే ఫ్రీగా కూరగాయలు ఇచ్చారు. చూడండి, ఇదిగో ఫ్రీగా ఇచ్చారనమాట. సంతలో కనిపించి పరిచయమైన వాళ్ళు ఇంటికి పిలిచి అలా మర్యాద చేశారు. చూడండి, మీల్ మేకరు, టమాటా, అలాగే పూల మొక్కలు, ఆ పూల మొక్కలు అన్ని రకాలు ఇచ్చారనమాట. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి మా అందరి తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆ అంకుల్ వాళ్ళ ఇంటి నుంచి కుక్క చూడండి మాతో పాటు వచ్చేస్తుంది. ఒక బిస్కెట్ ఇచ్చారు కదా, సో ఆ బిస్కెట్ తనకి పెడితే విశ్వాసంతోనే మాతో పాటు వచ్చేస్తుంది అనమాట. ఏ చింటూ బాయ్ వస్తావా? దాదా ఇప్పటికి సుమారు ఒక 1/2 km వరకు అయితే వచ్చింది మాతో పాటు. చూడండి ఇది. బాగుంటుంది చెల్లి, బాగా కనిపిస్తున్నావు కదా, అందంగా కనిపిస్తున్నావు. అందుకే కాదు, వచ్చేటప్పుడు దూరంలో అనిపించింది కదా, ఇప్పుడేమో వెంటనే వెళ్ళిపోతున్నాము. టీ కాఫీలు తాగాం కదా, ఎనర్జీ వచ్చింది. ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? చాలా హ్యాపీ. సూపర్. రిజర్వాయర్ నుంచి బయలుదేరాక మేము దగ్గరలో కొత్తగా నిర్మిస్తున్న ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ వైపుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. గత 4 సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతున్నా ఇప్పటికీ పని పూర్తి కాలేదు. కానీ బిల్డింగ్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అడవి మధ్యలో ఉన్న కాలేజీ ట్రైబల్ స్టూడెంట్ ఫ్యూచర్స్కి డోర్లా ఉంది. కానీ ఒక విషయం చెప్పాలి, అక్కడికి చేరుకున్నంత మాత్రాన చిన్న భయం అయితే వేస్తుంది. ఎందుకంటే అప్పుడు అక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు, మొత్తం ఏకాంతం. పక్కన కొండలు, లోయలు, చుట్టూ గాలి శబ్దం తప్ప ఏమీ లేదు. కానీ ఆ సైలెన్స్లో కూడా ఆ ప్రదేశం అందం అసలు గొప్పగా కనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో ఉండే ఏకైక గిరిజన ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం అనమాట. సో ఈ కాలేజ్ అయితే సుమారు ఒక 4 years నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఎప్పుడు పూర్తవుద్దో తెలియదు. ఇది పూర్తయితే మాత్రం మన గిరిజన విద్యార్థులకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఒకసారి మొత్తం చూడండి, చాలా బాగా ఆడుతున్నారనమాట. మన ట్రైబల్ స్టూడెంట్స్కి అయితే ఒక మంచి గొప్ప వరం లాంటిది. చూసుకున్నాను.
ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చాము, ఫస్ట్ టైం వస్తున్నాము. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది, చాలా రిచ్గా ఉంది. ఫస్ట్ టైం మన ఏరియాలోనే ఇలాంటి పెద్ద ఒక కాలేజ్ చూడడం అనమాట. రీసౌండ్ వస్తుంది, కొంచెం భయంగా ఉంది, నిర్మానుష్యంగా ఉందన్నమాట ఈ ప్రదేశం మొత్తం కూడా. చాలా బాగుంది చూడండి. కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మన స్టేట్లో ఉండే గిరిజన విద్యార్థులంతా కూడా ఎగ్జామ్స్ రాసి ఈ కాలేజ్కి సీట్ కొట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో చూడండి చాలా బాగుంది. శివరు ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది చూడండి, లోపల చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇలా సోషల్ మీడియాలోన మనమే ముందుకు చూపిస్తున్నాం, నాకు తెలుసు కదా. మనమే ఫస్ట్ చూపిస్తున్నాం, ఇది ఎవరు చూపించలేదు దీని గురించి అయితే. చూసారా ఇక్కడ ఆర్చ్ బాగుంది, ఒక హాఫ్ సర్కిల్లా ఉంది. ఇదేంటి కొత్తగా ఇలా ఫస్ట్ కదా చూస్తున్నా నేనైతే. ఇదేమైనా ల్యాబా? ఏమో, మొత్తం కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది మరి కదా. ఇటు చూపించు, ఇది ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సినిమా షూట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మన ప్రాంతంలో ఫస్ట్ టైం ఇంత బాగా కడుతున్న కాలేజ్ అయితే ఇదేనేమో నాకు తెలిసి. సో చూడండి చాలా బాగుంది. అంటే సిటీల్లో ఉండే వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి కాలేజీలు మీరు చూసే ఉంటారు, కాకపోతే మాకు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. మనమైతే ఫస్ట్ టైం సోషల్ మీడియాలో అయితే చూపించేస్తున్నాం కదా, మనకేమైనా అంటారేమో. మనమేమీ నెగిటివ్గా చూపించట్లేదు కదా. సో ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందని ఇలా నార్మల్గా చెప్తున్నాం అంతే, కాబట్టి ఏం అవ్వదులే, నెగిటివ్ ఏం చెప్పట్లేదు కదా. సో పర్లేదు అనుకుంటా నాకు తెలిసి. కాలేజీ చుట్టూ తిరిగి నిర్మాణం ఎలా జరుగుతుందో చూసాము. కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చదివి మంచి జీవితాలు నిర్మించుకునే పిల్లలు ఎంతమంది ఉంటారో. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నాము. ఇలా మా ఈ రోజు మొత్తం చాలా అందంగా గడిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.